చదాపచ్చ అనగా చావో రేవో 2 అవర్స్ 10 మినిట్స్ రన్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బావుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే పర్లేదనిపించింది. చూడొచ్చు. డబ్ల్యూడబ్ల్యూఈ యాక్షన్స్‌ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఫుల్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. స్టోరీ విషయానికొస్తే సావియో, వెట్రి, థామస్ ఈ ముగ్గురు బ్రదర్స్‌కి చిన్నప్పటి నుంచి కుస్తీ అంటే చాలా ఇష్టం. వాల్టర్‌ని హీరోగా భావించి ఈ ముగ్గురు బ్రదర్స్ అతని దగ్గర శిక్షణ తీసుకుంటారు. కట్ చేస్తే లిటిల్‌ని తీసుకొని తన తల్లి వేరే ఊరికి వెళ్ళిపోతుంది. పెద్దయ్యాక తిరిగొచ్చిన లిటిల్ మిగతా ఇద్దరి గురించి తెలుసుకోగా వెట్రి జైల్లో ఉంటాడు. సావియో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఆ ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం లిటిల్, సావియో ఇద్దరూ కలిసి కుస్తీ క్లబ్‌ని ఏర్పాటు చేస్తారు. సావియో వెట్రి అంటే చాలా భయపడుతూ ఉంటాడు. సావియో, వెట్రి ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది? వెట్రి జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత ఈ ముగ్గురు ఒకటయ్యారా లేదా? కుస్తీ క్లబ్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ క్లబ్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఇంతకీ వాల్టర్ ఎవరు అన్నది రిమైనింగ్ స్టోరీ. మూవీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్‌లో వాళ్ళ చిన్నప్పుడు స్టోరీని చూపిస్తూ ఉంటారు. దాని తర్వాత ఒక 30 మినిట్స్ వరకు కాస్త స్లోగానే ఉంటుంది. ఎప్పుడైతే కుస్తీ క్లబ్‌ని ఏర్పాటు చేయాలనుకుంటారో అక్కడి నుంచి మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో క్లబ్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ కాస్త కామెడీగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్‌లో అవి సీరియస్‌గా మారతాయి. ముఖ్యంగా వెట్రి తిరిగొచ్చిన తర్వాత మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో విలన్ పాత్ర తక్కువగానే ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్‌లో అతని క్యారెక్టర్‌ని చాలా బాగా చూపించారు. తనతో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా చాలా బావుంటాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే క్యామియో రోల్ కూడా చాలా బావుంటుంది. యాక్షన్ సీన్స్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బావుంటుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ వైస్ మెయిన్ లీడ్‌గా చేసిన ముగ్గురు కూడా చాలా బాగా చేశారు. అలాగే క్యామియో రోల్ చేసిన మమ్ముట్టి గారు కూడా కాసేపే ఉన్నప్పటికీ చాలా బాగా చేశారు. యంగ్ లుక్‌లో చాలా బాగా కనిపించారు కూడా. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే యాక్షన్ మూవీస్‌ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీకెండ్ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్‌లో తెలపండి. థాంక్ యూ.